హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తారాసింగ్ సైప్రస్ వ్లాగ్ 630. ఈరోజు ఉగాది కదండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది కాబట్టి మాకైతే ఇక్కడ కూడా వర్షం పడుతుంది. తొలకరి చినుకులు అంటారు కదా మన ఇండియాలో, అలాగనే ఇక్కడ కూడా మేము ఇండియన్స్ ఉన్నాం కాబట్టి మాకు కూడా తొలకరి చినుకులతో స్వాగతం, నూతన సంవత్సరానికి వెల్కమ్ పలుకుతుంది వెదర్ మొత్తం. ఈరోజు మన 30 days ఎర్నింగ్ ఛాలెంజ్లో డే 30 లాస్ట్ డే ఇది. ఇంకా రేపు నుంచి అయితే ఇంక మనం ఎంత ఎర్న్ చేసాం, ఏంది, ఎంత సేవింగ్స్ ఎంత అయినాయి, మన లివింగ్స్ కానివ్వండి, రూమ్ రెంట్స్ అవన్నీ పోను ఎంత మిగిలింది అనేది రేపు వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పర్ మంత్ మనం ఎంత కొట్టామో మనకి ఇక్కడ యాప్లో ఉంటుంది మంత్ది. అలా ఒక 20 members అయితే నేను గ్యాదర్ చేసి మీకు అయితే చూపిస్తాను. బట్ మనకి ఈరోజు ఆర్డర్ అయితే రాస్తుంది. ఫస్ట్ ఆర్డర్ మన ఇండియన్ రెస్టారెంట్. ఏందో మరి వాళ్ళ కల్చర్స్ ఉంది, మరి ఉగాది ఇండియన్ రెస్టారెంట్ అన్నీ. ముందైతే ఆర్డర్ వెళ్ళి తీసుకుందాం. రెడీ అయిందో కాలేదో, రెడీ కాలేదంట, వెళ్ళినా అంట, రెడీ కాలా, వెయిట్ చేద్దాం. రెడీ అయితే తీసుకుని వెళ్ళిపోదాం. రెడీ అయింది ఆర్డర్, తీసుకుందాం, వెళ్ళి రాస్తాను దూరం. తీసుకున్న స్టార్ట్ డెలివరీ. ఐ హోమ్ మనకి లోన్కి ఎలా చేయరు, కెమెరా కింద పెట్టి వెళ్ళాల్సిందే. ఇది ఇంకోటి ఏంటంటే ఇవాళ మనకు టైం అయితే చేంజ్ అయింది. అంతకుముందు ఇండియాకు మనకు 3.5 అంటే 3.5 గంటలు డిఫరెన్స్ ఉండేది కదా. ఇప్పుడు 2.5 గంటలే ఉంటుంది డిఫరెన్స్, 2.5 hours. ఇంకా చేంజ్, రాత్రే చేంజ్ అయింది. మార్నింగ్ లేచి చూసేసరికి టైం మొత్తం చేంజ్ అయింది. ఏందబ్బా ఇంతైనా టైమే కావట్లేదు అనుకుంటే అప్పుడు చూస్తే అర్థమైంది. కొత్త సంవత్సరానికి అన్నీ కలిసి వచ్చినాయి. ఆర్డర్ అయితే ఇచ్చేసా. వెళ్ళే దాంట్లో చూడండి అపార్ట్మెంట్లో ఎలా పెట్టారు, వాటర్ కానివ్వండి, బాగా ఉంది అపార్ట్మెంట్ అయితే. చూడండి ఎలా వాటర్ వస్తున్నాయో. దీనికి మళ్ళీ పార్కింగ్, కింద పార్కింగ్ ఉంటుంది, దీనికి సెక్యూరిటీ, మొత్తం జిమ్ ఏరియా అన్నీ ఉంటాయి. ఈ వర్షం పడినప్పుడు చాలా జారుతాయి కాలుకి, జాగ్రత్త. ఇక్కడ టైం చేంజ్ అయింది కదా, చూడండి 6:10 అవుతుంది టైం సాయంత్రం. ఆయన చీకటి వల్ల నిన్న 1-2 days బ్యాక్ అయితే 6ంటికే 6:30కి చీకటి పడిపోయేది. ఇప్పుడు 7:30, 8 దాకా ఇంకా అలానే ఉంటుంది, పొగులు దక్కనే ఉంటుంది. 8ంటికి ఇంకా చీకటి పడిద్ది. ఇంకా బాగా అనిపించింది అప్పుడు, మంచిగా డెలివరీ చేసుకోవడానికైనా దేనికైనా. కొంచెం చీకట్లో ఇంకో గంటన్నర చేస్తే ఇంక వెళ్ళిపోతాం కదా రూమ్కి, ఎక్కువసేపు ఉండం కదా. అదే చలికాలం అనుకో 4:30కే చీకటి పడిపోయిద్ది. అప్పుడు మళ్ళీ 9, 10, 11 దాకా చేయాలంటే కొంచెం చీకట్లో ఎట్టో అనిపించిద్ది మనసుకి. ఇప్పుడు అనుకో 8 దాకా వెళ్తూనే ఉంటుంది. 8, 9, 10 ఒక 2 గంటలు చేసుకుంటే ఇంకా మరీ సమ్మర్ వచ్చిందనుకో, ఏప్రిల్, మే పూర్తిగా, అప్పుడు ఇంకా 8:30, 9 దాకా ఇంకా చీకటి, నైటే పడదు, అలానే ఉంటుంది. మంచిగా హ్యాపీగా చేసుకోవచ్చు. మన ఆర్డర్ అయితే వెళ్ళి ఇచ్చేద్దాం. ఫస్ట్ ఇచ్చేసి, కనిపిస్తుంది కదా ఇది జర్మచౌక పోలీస్ స్టేషన్. ఈ ఏరియాలో పట్టుకున్న పోలీసులన్నీ దీంట్లోనే పెట్టేస్తారు. బండ్లన్నీ పట్టుకున్న పోలీసులు పట్టుకుంటారు కదా, బైక్స్ అన్నీ దీంట్లోనే పెట్టేస్తారు వీళ్ళు. మెయిన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇడిపించుకొని రావాలి, అప్పుడు దాకా ఇడోరు వీళ్ళు. ఈ దేశంలో లేని కారే లేదరు నాయన. ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని కార్లన్నీ ఉంటాయి ఇక్కడనే, ఆ మోడల్ సంబంధించినన్ని. కానీ ఏ మాటకు ఆ మాట. కానీ ఇలా అమ్మాయిలు భలే ఉన్నారబ్బా, సండే కదా. ఇంకా ఇవాళ కళ్ళు ఒక్కొక్క అమ్మాయిని చూడలేకపోతుంది ఎందుకో మరి. చూడు, అందమా నీ పేరేమిటి అందమా, ఆ పాటలు గుర్తుకొస్తున్నాయి. ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి ఏందో మరి. తాగండి మీకు కూడా 2-3 అందాలు. మన ఆర్డర్ ఎక్కడ ఇవ్వాలి, ఆర్డర్ మీతో మాట్లాడే మైకంలో ఆర్డర్నే మర్చిపోయా, యాడ్ ఇవ్వాలో ముందుకే ఇవ్వాలి. వెళ్దాం. లాస్ట్ రోజు కాబట్టి కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే రోజు మీకుతో మాట్లాడుకున్నట్టు కెమెరాతో మాట్లాడుకునేవాడిని కదా. షార్ట్ వీడియోస్తో ఇంక మేము ముందుకు వస్తా అతి త్వరలో, కమింగ్ సూన్.
అటు పోయి ఎక్కుదాంలే. 14B ఇదే. హలో, డెలివరీ అయితే అయిపోయింది. ఆర్డర్ అయితే ఇచ్చేసాం కదా. ఈ చూడండి మనం ఇప్పుడు ఇచ్చేది మన లాస్ట్ ఆర్డర్ 30 days సిరీస్లో ఇంకా క్లోజ్ చేసేస్తాం. ఈ ఆర్డర్ ఇచ్చేసి అయిపోయిద్ది. అండ్ మనం రేపు వీడియోలో అయితే ఎంత ఎర్న్ చేశానో, ఈ మంత్ ఎంత ఎర్న్ చేసాం అనేది చూపిస్తాను చెప్పాను కదా. ఆ వీడియో అయితే రికార్డింగ్ చేస్తారు రేపు. డ్యూటీ చేస్తా రేపు, బట్ సాయంత్రం కల్లా రికార్డింగ్ చేస్తా. మేబీ 1 dayలో ఇది కూడా రిలీజ్ చేసేస్తా. కస్టమర్కి అయితే ఫోన్ చేసా, ఆయన వస్తానని చెప్పిండు. మరి వెయిట్ చేస్తున్నా. ఆర్డర్ అయితే ఇచ్చేసా, డెలివరీ అయితే కొట్టేసి తర్వాత ఆర్డర్ ఇచ్చేసాం కదా, డెలివరీని కొట్టేసా. ఏమైనా పడితే తీసుకొని వెళ్ళిపోదాం, లేకపోతే ఏం లేదు. ఇంక ఇది మన లాస్ట్ వీడియో. ఇంకా చిన్నగా ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. సిరీస్లో మీరు ఏం అర్థం చేసుకున్నారో ఏం అర్థం చేసుకోలేదో నాకైతే తెలియదు, బట్ నేనైతే తీసానని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకో షార్ట్ వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు DM చేయండి అండ్ మెసేజ్ చేయండి. మనం అయితే వీడియోస్ అయితే 100% అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఎలా సపోర్ట్ చేశారో అంత ముందు కూడా అలానే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఎంత ఎర్న్ చేసాం అనేది నేను ఇప్పుడు స్క్రీన్లో రికార్డింగ్ పెట్టేస్తా, స్క్రీన్ షాట్ పెట్టేస్తా, అది చూడండి. నెక్స్ట్ మన ఇంకో సిరీస్తో కూడా మేము ముందుకు వస్తా. ఓకే, బాయ్.